హాయ్ అండి, అందరు బాగున్నారా? ఈరోజు మా పాప కేక్ అడిగిందండి. దీని పేరు ఏంటంటే క్యారమెల్ బ్రెడ్ పుడింగ్ అండి. కేక్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక బౌల్లో షుగర్ తీసేసుకోవాలి. ఒక బౌల్ సరిపోతుంది. మళ్ళీ సేమ్ అలాగే ఒక కప్పు వాటర్ తీసేసుకోవాలి. సేమ్ అదే కప్పు వాటర్ వేసేయాలండి, సరిపోతుంది. మనం ఇప్పుడు షుగర్ సిరప్ రెడీ చేసేసుకుందాం. ఓకేనా? ఓకే, మనం కేక్ రెడీ చేసుకోవడానికి ఒక 5 స్లైసెస్ తీసుకున్నాను అండి, బ్రెడ్ స్లైసెస్. నేను ఇవి చివర్లో కట్ చేసేసుకుందాం. మనం ఒక 2 తీసేసుకొని కట్ చేసుకుందాం. ఇలా మనకు అవసరం లేదు, బ్లాక్ వస్తుంది కేక్. కట్ చేసుకొని ముక్కలు చేసేసుకుందాం. మనం ఇప్పుడు బ్రెడ్ ముక్కలు కట్ చేసేసుకున్నాం, మిక్స్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం పౌడర్లా చేసేసుకుందాం. ఓకే అండి, మనకి షుగర్ సిరప్ రెడీ అయ్యేలోపు మనం కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాం అండి. ఇది ఒక 3 స్పూన్లు తీసుకుంటాను. చాలండి, కొంచెం వాటర్ వేసుకొని మనం మిక్స్ చేసేసుకుందాం. ఒక కప్పు వాటర్ తీసుకొని మనం ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోవాలి. ఉండలు ఉండకూడదు. ఉండలు లేకుండా ఇలా కలిపేసుకున్నామండి. మనం పక్కన పెట్టేసుకుందాం. ఓకే అండి, మనకి ప్రాసెస్ ఇదిగో ఈ కప్పు పాలు తీసుకుంటాను నేను, చూడండి. ఓకేనా? కప్పు పాలు తీసుకున్నా. ఒక కప్పు మనం షుగర్ తీసేసుకుంటున్నాం. ఫస్ట్ కలపాలి. ఇప్పుడు ఇది షుగర్ మనకి మెల్ట్ అయ్యే వరకు కలపాలి. పాలు వేడైనాయండి, మనకి షుగర్ కూడా మనకి కరిగిపోయింది. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ మనం కలిపేసుకున్నాం కదా, ఇది ఇందులో పోసేసుకొని కలిపేసుకోవాలి. జస్ట్ 1 మినిట్ అలా. ఓకే అండి, ఇప్పుడు బ్రెడ్ పౌడరు మనం వేసుకుంటూ కలిపేసుకోవాలి. ఓకే అండి, షుగర్ సిరప్ మనకు రెడీ అయింది. ఓకే అండి, ఇప్పుడు బ్రెడ్ పౌడర్ మనం కలిపేసుకున్నాం కదా, పాలును కస్టర్డ్ పౌడర్ బ్రెడ్, అది ఇప్పుడు ఈ షుగర్ సిరప్లో వేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు బౌల్లో వేసుకున్నాం కదా. అలాగే ఏంటంటే ఇప్పుడు కడాయి పెట్టేసి కొంచెం వాటర్, ఒక గ్లాస్ వాటర్ పోసేసి మనం ఇప్పుడు సిమ్లో పెట్టేసి మనం బాయిల్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది ఒక 20 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఓకే అండి, మనం స్టవ్ మీద పెట్టేసి 30 మినిట్స్ అయింది. ఇలా వచ్చేసింది. ఓకేనా? మనం ఇప్పుడు ఇది ఒక 1 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఓకేనండి, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఓకేనా? ఫ్రిడ్జ్లో నుండి తీసిన తర్వాత వీడియో తీయడం మర్చిపోయానండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, జెల్లీగా బాగుంటుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్ అండి.